13వ శతాబ్దం చివర్లో 14వ శతాబ్దం మొదట్లో భారతదేశం ఒక రకమైన భయం నీడలో బతుకుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు అప్పటికే అనుభవించిన ఒక ప్రమాదం ఇప్పుడు ఢిల్లీ మీద కూడా రాబోతోంది. పడమర దిక్కు నుంచి ఏ చిన్న శబ్దం వచ్చినా జనం ఉలిక్కిపడేవాళ్ళు. ఎక్కడ ఆ శబ్దం వాళ్లదే ఏమో అని. వాళ్లే మంగోలులు. మంగోలుల భయం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. వాళ్ళు ఏదైనా నగరంలోకి అడుగు పెట్టారంటే మనుషుల్ని కాదు, జంతువుల్ని కూడా బతకనిచ్చేవాళ్ళు కాదు. సెంట్రల్ ఆసియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు వాళ్ల కత్తికి ఎదురు ఎవరూ నిలబడలేకపోయారు. చరిత్రకారుల ప్రకారం 1299 నుంచి 1306 మధ్యకాలం భారతదేశానికి అత్యంత ప్రమాదకరమైన సమయం. అప్పటికే మంగోలులు పెద్ద పెద్ద రాజ్యాలను మట్టి కర్పించారు. ఇప్పుడు వాళ్ళ చూపు ఢిల్లీ మీద, అక్కడ ఉన్న సంపద మీద, అక్కడ సారవంతమైన భూముల మీద పడింది. ఆ సమయంలో సామాన్య ప్రజల మనసులో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న, మంగోలులు గనక ఢిల్లీని ఆక్రమిస్తే అసలు భారతదేశం మిగులుతుందా అని. ఇది కేవలం భయం మాత్రమే కాదు, నిజంగా జరిగే ప్రమాదమే. కానీ ఇలాంటి భయానక వాతావరణంలో ఢిల్లీ సుల్తాన్ ఒక గోడ కట్టి మంగోలులకు వాళ్ల స్థానం ఏంటో చూపించాడు. ఆ సుల్తాన్ కట్టించిన ఒక కోట ఢిల్లీని శాశ్వతంగా సురక్షితం చేసింది. ఈరోజు ఢిల్లీలో నిలబడి ఉన్న ఆ కోట ఢిల్లీని కాపాడిన ఆ యుద్ధాలకు సాక్ష్యంగా ఉంది. ఒకవేళ ఆ కోట లేకపోయి ఉంటే మంగోలుల దాడిని ఆపడం అసాధ్యమయ్యేది కాదు. మన చరిత్ర మరోలా ఉండేది. ఈరోజు నేను మీకు ఆ కోట కథ చెప్తున్నాను. అది కేవలం కోట మాత్రమే కాదు, ఒక నగరం. ఢిల్లీ 2వ నగరంగా పిలువబడే సిరి ఫోర్ట్. మంగోలులు ఎప్పటికీ గెలవలేకపోయిన కోట అది. మన చరిత్ర తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి ఆ కోట గురించి తెలుసుకుందాం పదండి. 1221లో చంగీజ్ ఖాన్ చనిపోయినప్పుడు మంగోలుల బెడద తప్పిందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చంగీజ్ ఖాన్ వారసులు కలిసి చైనా నుంచి ఈజిప్ట్ సరిహద్దుల వరకు ఒక భారీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ కొత్త తరం మంగోలులు ప్రపంచం మొత్తాన్ని భయపెట్టారు. మధ్య ఆసియా నుంచి రష్యా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ వరకు వాళ్ల పేరు వింటేనే గజగజ వణికిపోయేవారు. వాళ్ల గుర్రాల కాళ్ల కింద ఎన్నో రాజ్యాలు నలిగిపోయాయి. ఇల్తుత్మిష్ సమయంలో భారతదేశం మీద కొన్ని దాడులు జరిగినా అవి అంత పెద్దవి కావు. కానీ అసలైన తుఫాన్ 13వ శతాబ్దం చివర్లో రాబోతోంది. అప్పుడే మంగోలులు ఢిల్లీని పడగొట్టాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ అప్పుడు మంగోలులు గెలిచుంటే మన దేశం 200-300 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయేదని చరిత్రకారులు చెబుతారు. వేల ఏళ్ల మన జ్ఞానం, సంస్కృతి సర్వనాశనం అయ్యాయి. గ్రంథాలయాలు, బడులు, గుళ్ళు, మసీదులు, ఆఖరికి ఇళ్లు కూడా కాలి బూడిదయ్యేవి. ఆ సమయంలో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ తన జీవితంలో అతనికి ఎదురైన అతిపెద్ద సవాల్ మంగోలులే. 1292లో జలాలుద్దీన్ ఖిల్జీ పాలనలో మంగోలు నాయకులు కుతులుక్ ఖ్వాజా దాడి చేశారు. అప్పుడే ఢిల్లీ సుల్తాన్లకు మంగోలుల అసలైన బలమేంటో తెలిసింది. దానికి సమాధానంగా అల్లావుద్దీన్ తన తమ్ముడు ఉలుగ్ ఖాన్ సేనాధిపతి జఫర్ ఖాన్లను పంపాడు. వాళ్ళు మంగోలులను ఓడించి 20,000 మందిని బంధించి చంపేశారు. తర్వాత 1299లో చరాఘార్ ఖాన్ నాయకత్వంలో మంగోలులు మరో పెద్ద దాడి చేశారు. సింధు నది దగ్గర జఫర్ ఖాన్ తన వీరత్వంతో వాళ్లను అడ్డుకుని వెనక్కి తరిమికొట్టాడు. కానీ మంగోలులు అంతటితో ఆగలేదు. 1303లో తరాఘార్ ఖాన్ 1,00,000 మంది గుర్రపు సైనికులతో ఢిల్లీ ద్వారాల వరకు వచ్చేశాడు. ఇది మంగోలులు అతిపెద్ద దాడుల్లో ఒకటి. ఆ సమయానికి సుల్తాన్ అల్లావుద్దీన్ చిత్తోర్గర్ ముట్టడిలో బిజీగా ఉన్నాడు. అతను తిరిగి వచ్చేసరికి ఢిల్లీ పాత రక్షణ గోడలు మంగోలుల ముందు నిలవలేకపోయాయి. మంగోలులు ఢిల్లీ బయట ప్రాంతాలను చుట్టుముట్టడంతో సుల్తాన్ వేరే సైనిక శిబిరంలో దాక్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఢిల్లీ దాదాపు మంగోలుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 1306లో తైమూర్ ఖాన్ అనే మరో మంగోల్ నాయకుడు ఇంకో పెద్ద దాడి చేశాడు. ఇలా వరుసగా జరుగుతున్న భయంకరమైన దాడులకు అల్లావుద్దీన్ ముందు ఒక పెద్ద ప్రశ్న నిలబడింది. అసలు రాజధాని ఢిల్లీని ఎలా కాపాడుకోవాలి అనేది అప్పుడున్న ప్రశ్న. అప్పట్లో రాజధానిగా ఉన్న కిలారాయి పితోరాలు జనాభా బాగానే ఉండేది. కానీ మంగోలులు చేసే ముట్టడికి ఎక్కువ కాలం తట్టుకునేంత బలం ఆ ప్రాంతానికి లేదు. మంగోలులను ఆపాలంటే ఏదో ఒక శాశ్వత పరిష్కారం కావాలని అల్లావుద్దీన్ ఖిల్జీకి అర్థమైంది. సైనికులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు శత్రువుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఒక బలమైన కట్టడం కావాలి. చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ మంగోలులను శాశ్వతంగా అడ్డుకున్నాడని చెప్పాలి. సిరికోట కట్టేటప్పుడు ఒక విషయం స్పష్టంగా అనుకున్నారు. ఇది మామూలు సాంప్రదాయ కోట లాంటిది కాదు. ఇది వ్యాపారానికి లేక సామాన్య ప్రజల కోసమో కాకుండా పూర్తిగా ఒక సైనిక నగరంగా తీర్చిదిద్దాలి. ఇక్కడున్న ప్రతి రాయి దాడి చేయడానికి వచ్చే వాళ్లకు ఒక హెచ్చరికగా ఉండాలి. కేవలం సైనికుల సాయంతో శత్రువులను ఆపడం కాదు, వాళ్లకు గట్టి బుద్ధి చెప్పేలా దీన్ని తయారు చేయాలి. ఈ నగరాన్ని కట్టడంలో లోతైన రక్షణ మరియు తక్షణ స్పందన అనేది పద్ధతిగా ఉండాలనుకున్నారు. మీరు గనక ఢిల్లీలో ఉండి సిరికోటను చూస్తే అది గుడ్డు ఆకారంలో కట్టారని అర్థమవుతుంది. పాత రాయి పితోరా కోటలా కాకుండా దీనికి ఒక పద్ధతి అయిన ఆకారం ఉంది. ఈ కోటలో పెద్ద పెద్ద సైనిక నివాసాలు, ఆయుధాలు దాచుకోవడానికి గిడ్డంగులు, గుర్రాలనుంచడానికి పెద్ద లాయంలు ఉన్నాయి. అల్లావుద్దీన్ సైన్యం ఎప్పుడు ఏ దాడినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేది ఇక్కడే.
మంగోలులని ఎక్కడో దూరంగా ఆపడం కంటే ఇక్కడి నుంచి వాళ్ల మీద వెంటనే మరియు చివరిగా ఎదురుదాడి చేయడం చాలా గొప్ప అవకాశం అనుకున్నారు. ఢిల్లీ సామ్రాజ్యానికి ఈ కోట ఒక గుండెలా మారిపోయింది. అలావుద్దీన్ ఖిల్జీ సైనిక నిర్మాణ దక్షతకు ఇది గొప్ప ఉదాహరణ. ఈ కోట చాలా వేగంగా కట్టినప్పటికీ ఎంతో తెలివిగా నిర్మించారు. ఇక్కడ దొరికే మట్టి రాళ్లతో గోడ కట్టారు. ఆ గోడలు ఎంత మందంగా ఉండేవంటే శత్రువుల పిరంగుల దాడులను కూడా అవి సులభంగా తట్టుకోగలవు. గోడలపైన సైనికులు శత్రువులకు కనిపించకుండా బాణాలు వేయగలరు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కోట రక్షణ కోసం కట్టిన ప్రహరీ మరియు కందకం చాలా ప్రత్యేకమైనవి. కోట బురుజులను ఒకదానికొకటి నిర్దిష్టమైన దూరంలో కట్టారు. దీనివల్ల ఒక బురుజు నుంచి మరో బురుజు మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలోకి శత్రువులు వస్తే వాళ్ల మీద కాల్పులు జరపడం సులభం. దీన్నే 360 డిగ్రీల రక్షణ అంటారు. శత్రువు ఏ వైపు నుంచి వచ్చినా సరే గోడ పగలగొట్టడానికి చూసినా వాళ్లకు గట్టి సైన్యం ఎదురయ్యేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కోట చుట్టూ చాలా లోతైన కందకం ఉండేది. మంగోలులు గుర్రపు సైన్యం దీన్ని దాటడం దాదాపు అసాధ్యం. ఇదంతా కోట బయట విషయం. కోట లోపల కూడా నిర్మాణం అంతే పకడ్బందీ. శాశ్వతంగా ఒక పెద్ద సైన్యాన్ని ఉంచడానికి దీన్ని కట్టారు. 10,000 గుర్రాలకు సరిపడా లాయన్లు లోపలున్నాయి. మంగోలులు ఎక్కువ రోజులు కోటను ముట్టడించిన లోపల సైన్యానికి తిండి నీళ్లు దొరికేవి. అంత పకడ్బందీగా మంగోలులతో పోరాడడానికి అలావుద్దీన్ తన సైన్యంలో చాలా కఠినమైన మరియు ఆధునికమైన క్రమశిక్షణ ప్రవేశపెట్టాడు. ఆ నియమాలు కోటలో 24 గంటలు అమలయ్యేవి. ఈ నిబంధనల్లో అత్యంత ముఖ్యమైంది గుర్రాల మీద ముద్రలు వేయడం. యుద్ధ సమయంలో బలమైన గుర్రాలకు బదులు బలహీనమైన గుర్రాలను మార్చకుండా ఉండడానికి అలావుద్దీన్ ఈ పద్ధతిని పాటించాడు. అలాగే ప్రతి సైనికుడి వివరాలు నమోదు చేసే పద్ధతిని కూడా మొదలుపెట్టాడు. దీనివల్ల ఎంపికైన సమర్థులైన సైనికులే యుద్ధానికి వస్తారని నిర్ధారించుకునేవారు. ఈ 2 పద్ధతులకు సిరికోట కేంద్రం. అక్కడ ప్రతి గుర్రం మరియు సైనికుడి పూర్తి వివరాలు రాసి ఉంటాయి. అలావుద్దీన్ చేసిన ఈ పనిని తర్వాత వచ్చిన సుల్తాన్ మొఘలులు కూడా పాటించారు. దీనివల్ల సైనిక నిర్వహణ మరింత బలపడింది. సిరికోట గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కేవలం రాళ్లతో కట్టినది మాత్రమే కాదు, శత్రువుల మనస్థైర్యాన్ని దెబ్బకొట్టే వ్యూహాత్మక నిర్మాణం. ఢిల్లీకిక భయం లేదు అని మంగోలులకు సవాలు విసిరేలా దీన్ని కట్టారు. ప్రపంచం మొత్తం భయపెట్టిన మంగోలులు తమపై ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక సైన్యాన్ని చూసి ఎలా ఉలిక్కిపడ్డారో మీరే ఆలోచించండి. ఈ గోడను పగలగొట్టకుండా ఢిల్లీ సంపదను తాకడం అంటే అసాధ్యం. యుద్ధం మొదలవక ముందే శత్రువుల ఆత్మవిశ్వాసాన్ని ఈ కోట దెబ్బతీసింది. భారతీయ సైనిక చరిత్రలో ఇది ఒక అద్భుతమైన మానసిక యుద్ధం. ఈ కోట నిర్మాణంలో ఉన్న మరో కోణం దాని వెనుక ఉన్న క్రూరత్వం. చరిత్రకారుడు జియావుద్దీన్ బరానీ చెప్పిన విషయం ఏంటంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. 1303లో మంగోలుల దాడి తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ శత్రువుల తలలను నరికించి వాటితో సిరి కోట గోడలు ఒక గోపురాన్ని కట్టించాడు. దాదాపు 8,000 తలలతో దీన్ని కట్టారని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. ఆ సంఖ్య ఎక్కువై ఉండొచ్చు, కానీ ఖిల్జీ చేసిన పని మాత్రం మంగోలులకు ఒక బహిరంగ సవాల్ లాంటిది. ఇది మంగోలుల నాశనానికి ఒక గుర్తుగా మిగిలిపోయింది. సిరికోట నిజమైన సామర్థ్యం 1299, 1303 మరియు 1306 యుద్ధాల్లో బయటపడింది. మంగోలుల సైన్యం సముద్రపు అలల్లా అంతు లేకుండా వచ్చేది. 1303 దాడి తర్వాత అలావుద్దీన్ ఈ కోటను తన సైనిక రాజధానిగా మార్చేశాడు. మంగోలులు వచ్చినప్పుడల్లా సుల్తాన్ తన సైన్యంతో కోట గోడల వెనుక సురక్షితంగా ఉండేవాడు. మంగోలుల వ్యూహం ఏంటంటే వేగంగా దాడి చేసి నగరాన్ని దోచుకుని శత్రువును బహిరంగ యుద్ధానికి లాగడం. కానీ సిరికోట వల్ల అలావుద్దీన్ తన పద్ధతి మార్చుకున్నాడు. బయటికి వెళ్లి యుద్ధం చేయకుండా తన శిక్షణ పొందిన సైన్యంతో గోడల వెనుక వేచి చూసేవాడు. మంగోలులు ఎక్కువ రోజులు ముట్టడి చేయడానికి అలవాటు పడలేదు. వాళ్ళ దగ్గర దానికి సరిపడా సరుకులు, సైన్యం లేదు. వాళ్ళు ఒక చోట ఎక్కువ కాలం ఉండలేరు. సిరికోట వాళ్లను 2 రకాలుగా దెబ్బకొట్టింది. మొదటిది, దాని నునుపైన ఎత్తైన గోడలు ఎక్కడం అసాధ్యం. రెండోది, అలావుద్దీన్ నెలల తరబడి లోపల ఉండడానికి సరిపడా తిండి ఉండేది, కానీ బయట ఉన్న మంగోలులకు తిండి దొరికేది కాదు. అందుకే 1306లో మంగోలు నాయకులు తైమూర్ ఖాన్ మరియు అలీ బేగ్ ఢిల్లీ మీద చివరి మరియు భయంకరమైన దాడి చేశారు. ఈసారి వాళ్ళు కేవలం దోచుకోవడానికి రాలేదు, ఢిల్లీ సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేయడానికి వచ్చారు. కానీ అలావుద్దీన్ కోట లోపల నుంచే ఒక చివరి ఎదురు దాడికి ప్రణాళిక వేశాడు. మంగోలుల్ని ఎదుర్కోవడానికి తన నమ్మకమైన సేనాధిపతులు మాలిక్ కాఫర్ మరియు గాజీ మాలిక్లను పంపాడు. మనం గాజీ మాలిక్ను తర్వాత కాలంలో గియాసుద్దీన్ తుగ్లక్గా పిలుస్తాం. మాలిక్ కాఫర్ మంగోలులను రావి నది ఒడ్డు వరకు తరిమి కొట్టాడు. సిరికోట ఇచ్చిన ధైర్యంతో సుల్తాన్ సైన్యం కేవలం మంగోలుల్ని ఓడించడమే కాదు, వాళ్ల ముఖ్య నాయకులను బంధించి ఢిల్లీకి తెచ్చి బహిరంగంగా నరికేశారు. ఢిల్లీని బలంతో గెలవడం అసాధ్యమనే బలమైన సందేశాన్ని సిరికోట మంగోలులకిచ్చింది. 1306లో జరిగిన ఆ ఓటమి తర్వాత మంగోలులు ఢిల్లీ మీద దాడి చేయడం దాదాపు మానేశారు. ఈ కోట కేవలం రక్షణ కవచంలా మాత్రమే కాకుండా
మంగోలుల మీద చివరి విజయం సాధించిన అల్లావుద్దీన్కు ఒక ఆయుధంలా పనిచేసింది. చరిత్రలో సిరీ కోటది ఒక ప్రత్యేక స్థానం. ఒకవేళ ఈ కోట లేకపోయుంటే అల్లావుద్దీన్ మంగోలుల ముప్పును తప్పించుకోగలిగేవాడు కాదేమో. ఢిల్లీ చరిత్ర మరోలా ఉండేదేమో. కానీ ఎదిగిన ప్రతిదీ ఎప్పుడో ఒకప్పుడు పడిపోక తప్పదు. కాలక్రమేణా సిరీ కోట కూడా తన ఘనమైన చరిత్రతో పాటు మట్టిలో కలిసిపోయింది. ఢిల్లీ సుల్తాన్లు ఆ తర్వాత వచ్చిన మొఘలులు తమ రాజధానులను కోటలను మార్చుకోవడంతో సిరీ కోట ప్రాముఖ్యత మెల్లగా తగ్గింది. అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టించిన రూపంలో ఈ కోట ఇప్పుడు లేదు. కానీ దాని ఆనవాళ్లు ఇప్పటికీ కొత్త ఢిల్లీ భౌగోళికంలో భాగంగా ఉన్నాయి. ఈ చారిత్రక నేల మీదే ఇప్పుడు సిరీ ఫోర్ట్ ఆడిటోరియం, ఆసియా క్రీడల గ్రామం లాంటి ఆధునిక కట్టడాలు నిలబడి ఉన్నాయి. ఒకవేళ ఆ కోట పూర్తిగా ఉండి ఉంటే ఇవన్నీ కోట ప్రహరీ లోపలే ఉండేవి. కోటలో చాలా భాగం పాడైపోయింది కాబట్టి దాని గొప్పతనం ఇప్పుడు చూస్తే అర్థం కాకపోవచ్చు. కానీ మంగోలులను అడిగితే చెప్తారు దాని గొప్పతనం రాజసం ఏంటో. కొన్ని చోట్ల ఇప్పటికీ ఆ గోడ బురుజులు నిలబడి ఉన్నాయి. ముఖ్యంగా మహ్రౌలి బదర్పూర్ రోడ్డు దగ్గర ఆసియా క్రీడల గ్రామం ఆవరణలో ఆనాటి బలమైన రాతి గోడల ముక్కలు మనం చూడొచ్చు. బాధాకరమైన విషయం ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టిన ఈ అద్భుతానికి సరైన రక్షణ దొరకలేదు. కాలం వేగం, నగర విస్తరణలో ఈ కోట కనుమరుగైంది. ఢిల్లీ సుల్తాన్ల యుద్ధాల్లో సిరీ కోట విజయం ఒక బంగారు అధ్యాయం. అల్లావుద్దీన్ ఖిల్జీ యుద్ధ నైపుణ్యం ఎంత గొప్పదో, అతని ముందు చూపు ఎంత పదునైందో ఇది చెప్తుంది. అతనికి ముందు ఉన్న రాజులు మంగోలులను కేవలం వెనక్కి పంపడానికి మాత్రమే ప్రయత్నించారు. కానీ అల్లావుద్దీన్ ఒక బలమైన వ్యవస్థను తయారు చేశాడు. అందుకే ఔరంగజేబు కాలం వరకు మంగోలులు మళ్లీ భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అల్లావుద్దీన్ ఖిల్జీ అనగానే మనకు అతని ఆర్థిక సంస్కరణలు, మార్కెట్ నియమాలే ఎక్కువగా గుర్తొస్తాయి. కానీ మంగోలుల విధ్వంసం నుంచి భారతదేశాన్ని కాపాడమే అతను మనకు ఇచ్చిన అతి ముఖ్యమైన వారసత్వం. ఒకవేళ సిరీకోట అందులో ఉన్న శిక్షణ పొందిన సైన్యం లేకపోయి ఉంటే ఢిల్లీ గురించి ఈరోజు మనం చెప్పుకునే వాళ్ళం కాదేమో. ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మన దేశంపై ఆక్రమణలు జరిగాయి, కానీ మన దేశంలో కూడా ఆక్రమణ చేసిన వాళ్లలో సరైన రాజులున్నారు, ధైర్యం ఉంది, వ్యూహాలున్నాయి. కొన్నిటిని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలి, అన్నీ కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.